మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు తిరుపతిరావు. ఇప్పుడైతే మనతో పాటు ఉన్నారు కందుకూరు మండల కోవూరు పశు వైద్యాధికారి అయినటువంటి డాక్టర్ సుధాకర్ సార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. రిపబ్లిక్ డేకి ఉత్తమ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా అవార్డు అయితే అందుకోవటం జరిగింది. అది కలెక్టర్ గారి చేతుల మీదకైతే అందుకోవటం జరిగింది. ఈ అవార్డును అందుకోవటం సార్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారో, అసలు ఎటువంటి సేవలు చేసినందుకు గాను అవార్డు వచ్చింది సార్ గారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, కలెక్టర్ గారి చేతుల మీదుగా మీరు ఉత్తమ వెటర్నరీ అసిస్టెంట్ అవార్డు అయితే అందుకోవటం జరిగింది. అసలు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అవార్డు అందుకోవటం? నాకైతే చాలా సంతోషంగా ఉంది. అది కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని 76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా తీసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పటి నుంచి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా చేస్తూ ఉన్నారు సార్? నేను 2006 డిసెంబర్ 30 తేదీన జాబ్లో జాయిన్ అయ్యాను. మొట్టమొదటిగా తూర్పు గంగవరం తాళూరు మండలంలో వర్క్ చేశాను 5.5 సంవత్సరం. తర్వాత 2012 జూలైలో ట్రాన్స్ఫర్లో మనకి ఒలేటివారిపాలెం మండలం పోకూరులో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ కూడా 7 years చేశాను. అప్పుడు కూడా మనకి 2014లో ఒకసారి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడేం అవార్డు? ఇదే అవార్డు? సేమ్ ఇదే. 2014లో కూడా ఉత్తమ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా నేను కలెక్టర్ గారి చేతుల మీదుగా, అప్పటి కలెక్టర్ వినయ్ చంద్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఇది రెండోసారి నాకు వచ్చిన అవార్డు. ఇప్పుడు మీరు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అవార్డు అయితే తీసుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళు, అంటే మీరు క్యాంపులు అవి నిర్వహిస్తూ ఉంటారు కదా సార్, వాళ్ళందరూ అభినందనలు తెలపడం అయితే జరుగుతూ ఉంది. అవును. మా డిపార్ట్మెంట్ వారైతే ఏదైతే పారామీటర్స్ మనకి నిర్దేశించారో లక్ష్యాలని సకాలంలో అందుకోవడం జరిగింది. దానికి నా కింద సిబ్బంది వెటర్నరీ అసిస్టెంట్స్, తర్వాత వెటర్నరీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ కూడా సహకారం అందించి సకాలం చేయటం వల్ల నాకు ఈ గౌరవం దక్కిందని నేను భావిస్తా ఉన్నా. అదేవిధంగా మనకి ఈ మండలంలో 20 నుంచి 31 దాకా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తా ఉన్నాం. అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మీరు ఇలాంటి అవార్డులు ఎన్నో గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.